ఏరా ఏరా ఊళ్ళో విషయాలు పెళ్లి చేసుకుంటావు వీడా మా మేనకు మొగుళ్ళే కాదు కదా కొడుకు వచ్చి ఆడారేట అలా ఎక్కడనే పొరంబోకముండా నీకు బుద్ధి లేదు. నేను ఊళ్ళో లేకుండా చూసి చేసే పనులు ఇవ్వట్రా. బయటికి పోతారా పోలీసులు పిలవా. నా మొహం నీ మొహం చూడండి ఎట్టా నిలిచిన మాణిక్యం. నా దగ్గర సాధించిన చమత్కారాలు మొగాడివైతే ముందండి జైల్లో పంపి నా కొంపకరా. ఎట్టా పంపేదేవాడిని జైలుకి? ఎట్లాగేంటి నా గొలుసిస్తాను తీసుకెళ్ళి అటు పెట్లో పడే. నేను పోయి రిపోర్ట్ చేస్తాను, పోలీసు వచ్చి ఆయన పట్టుకుపోతారు. ఎంత బ్రహ్మరాక్షసివే. ఏమిట్రా ఇది? ఏముంది, వెళ్ళిపోతున్నాను. మంచి పని చేసావు, లేకపోతే నేనే వెళ్దాం అనుకుంటుంది. సత్యం, ఏదో జరిగింది, మర్చిపో. మళ్ళీ ఫ్రెండ్స్గానే ఉందాం. సత్యం వాళ్ళ తండ్రి లాంటి వాడు కాళ్లే బావా. వాడికున్నపాటి అభిమానము కృతజ్ఞతలో 100వ వంతు ఆ చెంగయ్యకుంటే ఇలాంటి తగాదాలు వచ్చేవే కావు. భాగవతం బావా, ఇది నీకు. నారాయణకు. రే నల్లడా, ఆడుకో. ఇది నీదమ్మా. సుబ్బులు, ఇది నీది. ఎలాగైనా తండ్రి తండ్రే, కొడుకు కొడుకే. బావా మరి వస్తా. వేసుకో. అదేమిటి వేసుకుని తిని?
నాకేమో భయంగా ఉంది వదిన. పిచ్చిదానా అయినందుకు. అబ్బాయి వద్ద నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా? మన రామయ్య గారింటికి ఏదో వచ్చినట్టుంది. రాకేంలేండి, వెళ్ళేటప్పుడు కూడా ఏదో గుసగుసలు ఆడుకున్నారు. ఏదో నట్టు పెట్టేసి ఉంటాడు. నట్టు పిట్టు కాదు, నీ మొహం కాదు, పార్సిల్ వచ్చిందిరా, పార్సిలు. పుస్తకాలు, బొమ్మలు, అవి ఇవి. వెళ్ళేటప్పుడు ఏదో డబ్బిచ్చి ఉంటారేమో, పంపించి ఉంటాడు. వాళ్ళ దగ్గర మా ఉండి సచ్చింది ఇచ్చి పంపటానికి. బాబుగారు ఎర్రి గాని చిన్నబాబు ఎప్పుడో వాళ్ళలో చేరిపోయినాడు. ఈయనేదో ఆపేత్తో సంపాదిస్తున్నాడు. ఇదంతా ఎప్పటికైనా అటు చేరిపోయేదే. పంతులు, రామయ్య మనకేదో బాకీ ఉన్నట్టున్నాడు, కొంచెం చూసి సర్దమని చెప్పు. పర్వాలేదులే, నేను అడగమన్నానని చెప్పు. సరేలేండి పంతులు గారు, 2-3 రోజుల్లో ఎక్కడన్నా చూచి సర్దామని చెప్పండి. అలాగేలే బావా. మరీ నిల్చున్న పాటన తెమ్మంటే మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పాను, నా పని తీరిపోయింది. నీ పని తీరింది, మా బాకీ కూడా తీరుతుంది. ఈయనగా సంపాదించాడు మహా బోడి డబ్బు. మేము బాకీ తీర్చలేమనుకున్నాడేమో. రేపు మాపో తలతాకట్టు పెట్టేలా తీసుకొచ్చి మొహాలు పారేస్తామని చెప్పండి. ఎందుకురా నోరు పారేసుకుంటావు? తెచ్చుకున్నప్పుడు అడగరు, దానికోసం ఇంత కోపం తెచ్చుకుంటే ఎలా? పాలెంపై గోపాయిని అడిగిరా, ఇస్తాడేమో. 700 ఉంటే సరిపోతుంది. రండి పంతులు గారు. పాలెం వెళ్తారా? మళ్ళీ ఇంకొకరికి నోటు రాయటం దేనికి? నా నగలు తాకట్టు పెట్టి తీసుకుంటే పోదు. నాయనకి తెలిస్తే నొచ్చుకుంటాడేమో. పర్వాలేదు, తీసుకెళ్ళండి. $700 చాలా? చాలులే బంగారయ్య. లెక్కట్టవా నోటు? రూపాయల 6 అణాలు. 1698 రూపాయల 6 అణాలా? అదేమిటి, 2 సార్లు 2 500 చెల్లుండాలే. ఏది దీని మీద లేదే? లేదు, మా నాయన తీసుకొచ్చి ఇస్తే. కావాలంటే మీ షావుకారుని అడుగు. ఏమిటయ్యా అట్లా చూస్తావు? ఇస్తే నోటు మీద ఉండదు? ఇస్తే ఎట్టా ఉంటుంది, రాస్తే ఉంటుంది. కానీ మొన్న పండక్కి ముందు 500, అది వరకు 500 ఇస్తే ఏం చేశావు? అవన్నీ దిగమింగుకుతున్నావా? నేనే లోకుల సొమ్ము దిగమింగేవాడిని. ఇక నీవు నీ బాబే మహాధర్మాత్ములు. అయినా నీతో నాకు వాదేవి. ఇస్తే లెక్క ప్రకారమే, లేకుంటే పో. ఇంపాక నీలా లోకుల సొమ్ము మింగుతాననుకున్నావా? ఎందరు కొంపలు కూర్చి మేడలు కట్టావు? ఏ వెళ్తానే? నిజాయితీ ఉంటే నిలబడు. 10 మందిలో పెట్టాను నీ బతుకు మా బతుకు. నువ్వు ఒక మనిషివే, నీది ఒక బతుకే.
నమ్మినా భలేవాడిని నమ్మావు నాన్న. లుచ్చాని షావుకారు చెంగయ్య అంటే ఈ ఊళ్ళో ఎవరికి తెలియదు. ఆ డబ్బిచ్చినప్పుడే దగ్గరుండి చెల్లించుకుంటే పోయేది కాదు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు దిగమింగి మొత్తం చెల్లించమంటున్నాడు. ఎక్కడిచ్చి తెస్తాం? ఇంట్లో ఉన్న నగలేమో ఇదివరకే తాకట్టు పెట్టేస్తే. ఇక ఆ పొలం ఉంది, అది కాస్త అమ్మేస్తే పీడ వదులుతుంది. అవును, నువ్వు అన్నదంతా నిజంరా. తప్పంతా నాది. కాదు నాన్న, నేను అట్లా అనలేదు. తప్పు మీదని కాదు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు చెల్లి ఇవ్వలేదంటున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? పాలెం పోయి గోపైన అడిగానా? పోయిరా.